Daily. Taste the Daily. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రెండో విడత విచారణ ఇవాళ జరిగింది. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద వర్సెస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, అలాగే మధ్యాహ్నం 12 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వర్సెస్ సంజయ్ల విచారణ కొనసాగింది. రేపు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉదయం 12 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ న్యాయవాదుల మధ్య వాదనలు, క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రెండో విడత విచారణ ఇవాళ జరిగింది. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందరెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, మధ్యాహ్నం 12 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వర్సెస్ సంజయ్ల విచారణ కొనసాగింది. ఇక రేపు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉదయం 12 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ న్యాయవాదుల మధ్య వాదనలు, క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన ఈ రోజు స్పీకర్ సమక్షంలో విచారణ జరిగినటువంటి సందర్భం చూడొచ్చు. ఇప్పటికే ఈ విచారణకు సంబంధించి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ అటు విచారణ చేపట్టినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 3 నెలల్లో తగిన నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే చెప్పిన సందర్భంలో కొంత ఆలస్యమైనటువంటి నేపథ్యంలో మరో 2 నెలలు సమయం కోరినటువంటి సందర్భం మనందరికి కూడా తెలిసిందే. దాంట్లో భాగంగా ఈ రోజు రెండో విడత ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ అనేది కొనసాగినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. పార్టీ ఫిరాయించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మరో 4 ఎమ్మెల్యేల విచారణ అటు స్పీకర్ సిద్ధమైనటువంటి సందర్భం మనం చూస్తాము. విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణ చుట్టూ కూడా ఆంక్షలు విధించారు. ప్రజెంట్ ఈ రోజు ఉదయం 11 గంటలకు తెల్లం ఏదైతే వెంకట్రావు కావచ్చు, దాంతో పాటుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ కేసుని విచారణ ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఏదైతే తెల్లం వెంకట్రావుతో పాటుగా పిటిషన్ వేసినటువంటి వివేకానంద్ గౌడ్, పిటిషనర్ కి సంబంధించినటువంటి వివేకానంద్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన ఏదైతే తెల్లం వెంకట్రావు ఏదైతే అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. 12 గంటలకు తదుపరి 1 గంట ప్రాంతంలో యాక్చువల్లీ 12 గంటలకు టైం ఇవ్వడం జరిగింది. అటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు, దాంతో పాటుగా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి సంబంధించిన కేసు విచారణ. కానీ దాదాపుగా 1:30 ప్రాంతంలో అటు ఏదైతే తెల్లం వెంకట్రావు కావచ్చు, దాంతో పాటుగా వివేకానంద్ గౌడ్ పిటిషన్ దాదాపుగా 1:30 సమయంలో ముగిసింది. ఏదైతే తదనంతరం ఏదైతే 1:30 సమయంలో అటు ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు, దాంతో పాటుగా జగదీష్ రెడ్డి విచారణ కూడా కొనసాగినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. జగదీష్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి సంజయ్ తరపు అడ్వకేట్లను కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా రేపు మరో 2 ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కూడా జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటుగా ఏదైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన పిటిషన్ వేసినటువంటి జగదీష్ రెడ్డి కేసు విచారణ జరగనుంది. పోచారంపై పిటిషన్ దాఖలు చేసినటువంటి జగదీష్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా పాల్గొననున్నారు. పోచారం తరపునటువంటి అడ్వకేట్లు కూడా పాల్గొన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తాము. దాంతో పాటుగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు అరికపుడి గాంధీ, దాంతో పాటుగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణ జరగనుంది. గాంధీపై పిటిషన్ వేసినటువంటి కల్వకుంట్ల సంజయ్ కి సంబంధించి కూడా వారి ఇరువురి ఈ అడ్వకేట్లు కూడా ఇందులో పాల్గొనున్నారు. దాంతో పాటుగా కల్వకుంట్ల సంజయ్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నటువంటి గాంధీ తరపున అడ్వకేట్లను కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా 12, 13వ తేదీలలో మరోసారి విచారణ చేపట్టనున్నటువంటి స్పీకర్ ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మరోసారి విచారణ చేపట్టనున్నటువంటి సందర్భం కూడా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేల విచారణ నేపథ్యంలో అసెంబ్లీ చుట్టూరా కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అటు ఇతర ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా అసెంబ్లీ లోపలికి పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో పాటుగా మీడియా ప్రతినిధులు అందరినీ కూడా బయటనే ఉంచినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా రేపటి విచారణకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా 12, 13వ తేదీన విచారణ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ విచారణకు సంబంధించి కూడా స్పీకర్ అటు సుప్రీంకోర్టుకి ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం కొంత సస్పెన్షన్ గానే కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన సంబంధించి కావచ్చు,
పెద్ద ఎత్తున అటు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నామో. దాదాపుగా 10 మంది సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఏదైతే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే దీనిపైన సర్వత్రా చర్చ జరుగుతా ఉంది. స్పీకర్ ఎలాంటి నివేదికను తయారు చేస్తారు, ఎలా సుప్రీంకోర్టుకి సమర్పిస్తారు అనేది మాత్రం ఒక ఇంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. వంశీకృష్ణ, అయితే 3 నెలల సుప్రీం గడువులో కేవలం 4 ఎమ్మెల్యేలను మాత్రమే విచారించడం జరిగింది. ఇక ఒకే రోజు 4 ఎమ్మెల్యేలను విచారించడాన్ని ఎలా చూడాలంటారు? అంటే మొత్తం మీద 3 నెలల గడువు ముగిసిన తర్వాత స్పీకర్ మరో 2 నెలల గడువు కోరినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాము. త్వరగా నిర్ణయం తీసుకోవాలి, దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పీకర్ కూడా ఆ దిశగా ఈ ప్రక్రియను కొంత వేగవంతం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చూడొచ్చు. దాంతో పాటుగా ఇప్పటి వరకు ఈ విచారణకు సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి ఎక్కడ కూడా పాల్గొన్నటువంటి సందర్భం లేదు. వీళ్ళిద్దరికి సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అందరూ కూడా విచారణకు హాజరవుతున్నారు అనేదే మనకు ఉన్నటువంటి సమాచారము. మరి మొత్తం మీద స్పీకర్ సంబంధించిన విచారణ రేపు కూడా ఉండబోతుంది. దాంతో పాటుగా 12, 13వ తేదీన కూడా విచారణ ఉండబోతుంది. ఈ 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఈ 4 కేసులకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా స్పీకర్ 12, 13వ తేదీన చివరి విచారణ ఉండబోతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సుప్రీంకోర్టుకి ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ఒక ఇంత ఆసక్తిగా ఉండబోతుంది. వంశీకృష్ణ, ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేల విచారణ అయితే ముగిస్తుంది. మరి మిగిలిన 2 ఎమ్మెల్యేల విచారణ రేపు జరగనుంది. రేపటితో ఈ 10 మంది ఎమ్మెల్యేల, ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ ముగిసినట్టే అనుకోవచ్చా? మళ్లీ విచారణకు పిలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే ఈ యొక్క కేసుకు సంబంధించి మరొక ట్విస్ట్ ఉంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి వీరిద్దరు కూడా ఇప్పటి వరకు ఈ విచారణకు సంబంధించి హాజరు కాలేదు. మరి వీరిద్దరికి సంబంధించి స్పీకర్ నోటీసులు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు, దీనికి సంబంధించి విచారణకు హాజరు కాలేదు. మరి తిరిగి వారిద్దరిని కూడా విచారణకు పిలుస్తారా, పిలిస్తే ఎప్పుడు పిలుస్తారు, వారి విచారణ ఎప్పుడు ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా స్పీకర్ కార్యాలయం నుంచి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా మిగతా 8 మంది ఎమ్మెల్యేల, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి విచారణ మాత్రం పూర్తి స్థాయిలో ముగిసే అవకాశం ఉంది. 12, 13వ తారీఖున ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 13వ తారీఖున మాత్రం ఈ విచారణకు సంబంధించి తదుపరి ఈ తేదీలు మరోసారి విచారణ ఉంటుందా ఉండదా అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 13వ తేదీన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గతంలో ఏదైతే స్పీకర్ విచారణకు ఏదైతే హాజరైనప్పుడు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి కొంత చెప్పేవారు. కానీ ఈ రోజు మాత్రం జరిగినటువంటి మీటింగ్ తర్వాత, విచారణ తర్వాత అటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, దాంతో పాటుగా అధికారం ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు కూడా బయటకు వచ్చి ఇప్పటి వరకు ఈ విచారణకు సంబంధించి ఎలాంటి ఏదైతే వారి స్పందన తెలియజేసినటువంటి దాఖలాలు అయితే లేవు. చూడాలి మొత్తం మీద 12వ తారీఖు కానీ 13వ తారీఖు కానీ ఏమైనా రెస్పాన్స్ ఇస్తారా, లేకపోతే రేపు మిగతా 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షం నుంచి రేపేమైనా వారు ఏమైనా స్పందిస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద కడియం శ్రీహరి, దానం నాగేందర్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు స్పీకర్ అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.